పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేశారు రఘురామరాజు గారిని. రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికి రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయతో ఉండాలనేది మీరు చూపించారు. శభాష్ అండి. మీరు అన్ని దెబ్బలు తిని కూడా అన్ని తిట్లు తిని కూడా అంత గొప్పగా మీరు రిసీవ్ చేసుకునే సౌహృదయం మీకు ఉంది కాబట్టి అలాంటి హృదయం కూడా మాకు కావాలన్నారు అనేది పాజిటివ్ కోణంలో కొద్దిమంది మాట్లాడుతున్నారు. మేము కూడా అలాగా అంత గొప్ప మనసు మాకు కూడా ఉండేలాగా ఉంటే బాగుండు అన్నట్టు అన్నారు ఆయన. కానీ మరో సెక్టార్ పీపుల్ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే రఘురామరాజు గారు ఉన్నారో ఆయన్ని ఈ విషయంలో కొంచెం ఖండించినట్టు అనిపించాయి ఈ మాటలు. ఎందుకంటే మీరు అన్ని దెబ్బలు తిన్నారు అన్ని తిట్లు తిన్నారు వాళ్ళ ద్వారా, అయినా కూడా ఆయన ఎలాగ మీరు పలకరించారండి, ఆయన్ని మీరు పలకరించడానికి మీకు మనసు ఎలా ఒప్పిందండి అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ కాదు, ఆయన కూడా ఒక మాట మాట్లాడేటంటే దానిలో 4-5 అర్థాలు ఉంటాయి. రఘురామరాజు ఆయన అంతకన్నా తక్కువ కాదు, ఆయన ఒక మాట మాట్లాడేటంటే దానిలో 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు అంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తున్నాను కదా, ఇద్దరు సమానులే జ్ఞానం విషయంలో కానీ మాట్లాడే విధానంలో కానీ.